శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఒక ముఖ్యమైన మాటను చెప్పడానికి వచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీ మనసులోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వచ్చానమ్మా. ఈ తండ్రి కోసం కాస్త సమయం వెచ్చిస్తావా తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఏదో ఒక ముఖ్యమైన వార్త చెప్పడానికి వచ్చారు. అందుకే ఈరోజు బాబా గారు అంటూ ఉన్నారు, నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పబోతూ ఉన్నానమ్మా. నా కోసం కాస్త సమయం వెచ్చించగలవా తల్లి అని బాబా గారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. బాబా గారు అడగాలే కానీ కాస్త సమయం ఏంటి? జీవితాంతం కూడా బాబా గారు చెప్పే మాటలు వినడానికి తన బిడ్డలు సిద్ధంగా ఉంటారు. ఆ విషయం ఆ తండ్రికి కూడా తెలుసండి. కాకపోతే బాబా గారు అడగాలి కాబట్టి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, కాస్త సమయం నా కోసం వెచ్చించగలవా తల్లి అని. అయితే బాబా గారు తన బిడ్డల కోసం ఏం వార్త తీసుకొచ్చారు, ఎలాంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నీ జీవితం గురించి నీ మనసులో ఒక సందేహం ఉంది కదా తల్లి. నువ్వు భయపడవద్దు, ఇక్కడ అంతా కూడా సవ్యంగా జరుగుతుందమ్మా. నువ్వు భయపడినట్లు ఏదీ జరగదు. నీవు నా వద్ద ఊరకే కూర్చో, చేయవలసినదంతా నేను చేస్తాను. మనము ఎవరి కష్టాన్ని కూడా ఉచితంగా పొందడం లేదు కదా. నీకు వీలైతే సాయం చేస్తావే కానీ ఎవరి దగ్గర కూడా లాభం పొందాలని ఆలోచించవు. మరి నీకు చెడు జరగనిస్తానా చెప్పు? ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. సద్గురువును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నేను మాట చెప్పానంటే ఆ మాట తప్పనమ్మా. నేను చెప్పినట్లు నా మాటపై నిలబడతాను. మీకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను. తల్లి, నేను మీ కంటికి కనిపించనని మీరు చింతించవద్దు. నా ఎముకలు సైతం మాట్లాడటాన్ని, మీకు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు. బాబా అంటే ఈ 3.5 మూరల దేహమేనని అనుకుంటే మాత్రం నువ్వు నన్ను అసలు చూడనట్లే. నీ జీవిత పర్యంతం నువ్వు నా ప్రక్కనున్నా సరే ఎలాంటి ఉపయోగం కూడా ఉండదమ్మా. అందుకే ముందు బాబాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఆకలి అన్నవారికి అన్నం పెట్టే స్థానంలోనే నా బిడ్డలను ఎల్లప్పుడూ ఉంచుతాను. వారు బాగుంటే 10 మంది బాగుంటారని నాకు తెలుసు తల్లి. అందుకే నా బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడానికి నేను నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. నాపై నీ దృష్టిని నిలుపు, నేను కూడా నీపై నా దృష్టిని నిలుపుతాను. నిన్ను చివరికంటా నా గమ్యాన్ని చేరుస్తాను. నీవు నీ జీవితంలో ఏది సాధించాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నేను నీకు ప్రసాదిస్తానమ్మా. చూడు తల్లి, ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తూనే ఉంటారు. నేను అందరి హృదయాలలో నా స్థానాన్ని ఏర్పరుచుకున్నవాడిని, అందరి హృదయాలలో నివసించువాడిని. ఎల్లప్పుడూ నా బిడ్డలతోనే నడిచేవాడిని.
నన్ను నా బిడ్డల నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. బిడ్డ, నీవు తినేటప్పుడు ప్రక్కన ఎవ్వరున్నా సరే వారికి పెడతావనే మాట నిజమే. ఎవ్వరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు. అది సరే, కానీ మరి నా మాట ఏమిటి? నేనెప్పుడు నీతోనే ఉన్నాను కదా బిడ్డ. నీవు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా? నేనే వివిధ రూపాల్లో ప్రపంచమంతటా సంచరిస్తున్నానమ్మా. పిల్లులైతే ఏమి, కుక్కలైతేనేమి, కాకులైతేనేమి, ఈగలైతేనేమి, అన్నీ నేనే. ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులు. నువ్వు తినబోయే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా. వీటిని పిలవద్దు, తరమొద్దు. తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను నువ్వు ఆదరించినట్లే. అర్థమవుతుందా తల్లి? నీ చుట్టూ ఉన్న ప్రజల తీరు ఎలా ఉంటుందో గమనించు. కేవలం అవసరం కోసం మాత్రమే నీతో నడిచే వాళ్ళు చాలామంది ఉంటారు బిడ్డ. వాళ్ళ అవసరం తీరిపోగానే వాళ్ళు నీ కంటికి కూడా కనిపించరు. అందువల్లనే పువ్వుని పరిమళం వదలనట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండేవారిని తోడుగా ఏర్పరచుకోవాలి. అర్థమవుతుందా? నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని, మనస్సును ఏకం చేయి తల్లి. అది చాలు. చూడు బిడ్డ, అతిథి అంటే 5.5 అడుగుల మానవుడే కాదు. వేళకు ఆకలితో వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, అది పక్షి అయినా పురుగైనా సరే అతిథేనని గుర్తుపెట్టుకో. ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చమ్మా, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు కానీ మరే సహాయాన్ని ఆశించి కానీ అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు. అంతేగాని ఎవ్వరిని ఎప్పుడూ కసరవద్దు, తిట్టవద్దమ్మా. నీ బాబా మాటలను జాగ్రత్తగా ఆలకించి అదే విధంగా నడుచుకో. చెప్పాను కదా, నువ్వు ఏది కోరినా కాదనకుండా నేను అందిస్తాను. నేను నీ గుండెలలోనే కొలువై ఉన్నాను. ఆ సత్యాన్ని గ్రహించి నీ బాబా చెప్పినట్లు మసలుకో. నీకంతా శుభం జరుగుతుంది బేటా. అనవసరమైన ఆలోచనలు ఆలోచించవద్దు. ఎవరో ఏదో అన్నారని అదే విధంగా నీ జీవితం ఉంటుందని ఎప్పుడూ కూడా భ్రమపడకు. నీ జీవితం ఈ తండ్రి రాసిన విధంగా ఉంటుంది. నేను నీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా రాశాను. ధైర్యంగా ఉండు తల్లి. మరి కొద్ది రోజులలో నువ్వే చూస్తావు నీకు ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఈ తండ్రి రాసి ఉంచారు అని. అర్థమవుతుందా? ఇక సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటూ ఉన్నానండి. బాబాగారు తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఏది ఆలోచించవద్దని చెబుతూ ఉన్నారు. నువ్వు మంచి మనసుతో నా దగ్గర ఊరక కూర్చోమ్మా, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళు ఏదైనా చెబితే అలానే నీ జీవితం ఉంటుందని ఆలోచించవద్దు. ఎందుకంటే నీ జీవితం అనేది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఉండదు, నేను రాసినట్టు ఉంటుంది.
నేను నీ జీవితాన్ని ఈ విధంగా రాసి ఉంచాను. గొప్ప జీవితాన్ని నా బిడ్డ కోసం నేను రాసి ఉంచాను. అతి త్వరలోనే ఆ విషయం నీకు తెలుస్తుంది. అతి త్వరలోనే నువ్వు ఆ జీవితాన్ని పొందబోతున్నావు. నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అప్పటి వరకు సంతోషంగా ఉండు. నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడపడానికి. దానిని సంతోషంగా ఆస్వాదిస్తూ గడపమ్మా. అతి త్వరలోనే నీ కష్టాలన్నీ కూడా నేను దూరం చేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. పక్కనున్నటువంటి మనుషులు 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళ మాటలు పట్టించుకొని మీ మనసు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మీరు బాబాగారి బిడ్డలు. బాబాగారు తన బిడ్డలను ఎప్పుడూ కూడా పై స్థాయిలో ఉంచుతారు. ఎందుకంటే బాబాగారు అన్నారు కదండి, నా బిడ్డలు బాగుంటే వాళ్ళు మరొక 10 మందికి సహాయం చేస్తారు. చుట్టూ ఉన్న 10 మంది సంతోషంగా ఉంటారు. అందువలన నా బిడ్డలను ఎప్పుడూ కూడా నేను ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉంచుతాను. అదే విధమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తానని అది అక్షరాల బాబాగారు తన మాట పైన నిలబడతారు. తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తారు. సంతోషంగా ఆనందంగా ఉండండి. బాబాగారిని రోజు కూడా దర్శించుకుంటూ ఆ తండ్రితో మాట్లాడుతూ ఉండండి. అతి కొద్ది రోజులలోనే మీరు కలలుగన్న మీ జీవితం మీ ముందుకొస్తుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.